ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా భాగస్వామి. ఎస్పెషల్లీ చంద్రబాబు గారు ఇప్పుడు కోరితే కాదనేది లేదు, ఆగేది లేదు. అందులో భాగంగా ఇప్పుడు భారతరత్న రామోజీరావు గారికి, ఎన్టీఆర్ గారికి ఇప్పిస్తారు. ఎందుకంటే పదే పదే ఈ డిమాండ్ గత కొన్ని రోజుల నుండి తెర మీదకి వస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడే మొన్న అన్నారు భారతరత్న ఇవ్వాలి రామోజీరావు గారికి, ఎన్టీఆర్ గారికి అని. మొన్న ఈ మధ్యన భారతరత్న ఇదివరకైతే ఒక సిస్టమేటిక్ కాన్సెప్ట్లో నడిచింది, తర్వాత కాలంలో రాజకీయ ప్రాతిపదికనే నడుస్తూ వచ్చింది. భారతరత్నకి ఆ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఇచ్చినటువంటిది కూడా ఆ తరహాలోనే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఒకటి వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి సేవలు చేసి ఉండాలి, అదే టైంలో పబ్లిక్ అందరికీ తెలిసి ఉండాలి దేశవ్యాప్తంగా. ఒక చరణ్ సింగ్కి మొన్న ఇచ్చినప్పుడు ఆయన మాజీ ప్రధానమంత్రిగా చేశారు. అయితే అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని బేస్ చేసుకున్నారు. ఇప్పుడు భారతరత్న అన్నటువంటిది ఎన్టీఆర్కి, మరొక వైపున రామోజీరావు గారికి ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా నిన్న కూడా వివిధ వర్గాలు కలిసి చేసినటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా చూడాల్సి ఉంది.